తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తెలంగాణ సిఐడి విచారణ కొనసాగుతోంది. సినీ నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో మనీ లాండరింగ్ కోణంలో ఇప్పటికే దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు వారి అందుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఈడీ విచారణ చేపట్టింది. కాగా ఇదే కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ సిఐడి విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజుకు సమన్లు జారీ చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఈ కేసు అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు సిఐడి విచారణ అయితే కొనసాగుతోంది. అటు సినీ నటులు ప్రకాష్ రాజ్ అలాగే విజయ్ దేవరకొండను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈ రోజు ప్రకాష్ రాజ్ అలాగే విజయ్ దేవరకొండను 3 గంటలకు విచారించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరి ఈ నోటీసులకు వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? విచారణకు వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ఇటు విజయ్ దేవరకొండకి, ప్రకాష్ రాజ్ కి సిఐడి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ విషయంలో వాళ్ళకైతే నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకి హాజరు కావాలంటూ కూడా వాళ్ళకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా వీళ్ళకి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసులు నమోదు కాగా కేసుల నేపథ్యంలో వాళ్ళపైన ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈడీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది, వివరాలు కూడా తీసుకుంది. ఇందులో భాగంగానే తాజాగా సిఐడి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో వాళ్ళకి సంబంధించిన పాత్ర ఏంటి, ఎందుకు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేయాల్సి వచ్చింది అనే విషయాలపైన కూడా, అదే విధంగా ఇప్పటికే మనీ లాండరింగ్ విషయంలో ఈడీ ఆరా తీసిన నేపథ్యంలోనే ఈసారి సిఐడి కూడా దానికి సంబంధించిన వివరాలు కోరేందుకు గాను ఈ రోజు 3 గంటల సమయంలో సిఐడి ఆఫీస్ ముందు హాజరు కావాలంటూ కూడా ఇటు ప్రకాష్ రాజ్ కి అదేవిధంగా విజయ్ దేవరకొండకి అయితే నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నోటీసులో భాగంగానే ఈ రోజు 3 గంటల సమయంలో వాళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. మరి హాజరైన తర్వాత వాళ్ళకి సంబంధించి ఇప్పటికే ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈడీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో భాగంగా. అయితే ఈసారి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి సిఐడి ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది, అదే విధంగా వాళ్ళకి సంబంధించి వివరాలు ఏ విధంగా సేకరిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాబట్టి దీనిపైన వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, దానికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఇస్తారనేది కూడా తెలియాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రేఖ, ముఖ్యంగా ఈ రోజు 3 గంటల తర్వాత మాత్రం మనకు వాళ్ళు హాజరవుతారా లేదా, లేకపోతే హాజరవుతే ఎలాంటి వివరాలు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా సిఐడి కూడా ఏ విధమైనటువంటి వివరాలు అడిగే అవకాశం ఉంది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ, ఎస్ అనిల్, గతంలో ప్రకాష్ రాజు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన మరొకసారి నాకు గడువు కావాలంటూ కూడా పర్మిషన్ తీసుకొని తర్వాత గడువు ముగిసే నేపథ్యంలో విచారణకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి ప్రకాష్ రాజు నిజంగానే హాజరు అవ్వబోతున్నారా? గడువు తీసుకునే అవకాశాలు ఏదన్నా ఉండే అవకాశం ఉంటుందా? ఎస్ రేఖ, మీరు చెప్పినట్టుగానే గతంలో కూడా ఆయన సిఐడికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈడీకి సంబంధించి కావచ్చు, నోటీసులు ఇచ్చిన క్రమంలోనే ఆయనకున్న షెడ్యూల్ ని బట్టి ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరోసారి హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన క్రమంలోనే ఈ రోజు 3 గంటలకు హాజరు కావాలని చెప్పింది. కాబట్టి మరి ఈ రోజు హాజరు అవుతారా లేదా, మరి ఆయన షెడ్యూల్ ఏముంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాబట్టి ఆ తెలియాల్సిన నేపథ్యంలోనే మరి హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇటు విజయ్ దేవరకొండ విషయానికి వచ్చినా కూడా ఇద్దరు కూడా ఈ రోజు 3 గంటలకు హాజరు కావాలి. కాబట్టి మరి వాళ్ళిద్దరికి సంబంధించిన షెడ్యూల్స్ ప్రకారం ఈ రోజు 3 గంటలకు హాజరు కావాల్సి ఉంది. మరి హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, సినీ ప్రముఖులైనటువంటి సినీ యాక్టర్స్ అయినటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈడీ ముందు హాజరైంది. ఈడీ ముందు హాజరైన తర్వాత వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారని చెప్పేసిన నేపథ్యంలోనే మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారనే కోణంలో వాళ్ళపైన విచారణ కోసం అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు, రికార్డ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలోనే ఈడీ తర్వాత ఇప్పుడు తాజాగా
సిఐడి ఇన్వాల్వ్ అయింది. సిఐడి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళకి నోటీసులకు సంబంధించి ఈ రోజు హాజరు కావాలని చెప్పారు కాబట్టి 3 గంటల సమయంలో వాళ్ళిద్దరు కూడా హాజరు అవ్వాల్సి ఉంది. మరి హాజరు అవుతారా లేదా, ఒకవేళ హాజరు అవుతే దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా వాళ్ళు ఇస్తే దానికి సంబంధించి సిఐడి ఏ విధంగా ముందుకెళ్తుందని మాత్రం తెలియాల్సిన సిచ్యువేషన్ అయితే మనకుంది రేఖ. అనిల్, అయితే విజయ్ దేవరకొండ విషయానికి వచ్చినట్లయితే అంటే ఈ నోటీసులు ఎప్పుడు వారికి ఇవ్వడం జరిగింది? ఈ నోటీసులకు సంబంధించి వారు ఏదైనా రెస్పాండ్ అయ్యారా, లేదంటే ఈ రోజు డైరెక్ట్ గా 3 గంటలకే వచ్చి రెస్పాండ్ అవ్వాలి, లేదంటే విచారణకు హాజరు కావాలి అంటూ కూడా వాళ్ళు నోటీసుల్లో పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ప్రెసెంట్ లోకల్లోనే ఉన్నారా, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదైనా ఉన్నారా, లేదంటే అందుబాటులో ఉండే అవకాశం ఉందా? రేఖ, మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా ఈ సిఐడి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడైతే ఈడీ తర్వాత ఇప్పుడు సిఐడి ఇన్వాల్వ్ అయింది కాబట్టి వెంటనే దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు మరి వాళ్ళకి సడన్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మరి ఈ రోజు విజయ్ దేవరకొండ లోకల్ గా ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ లోకల్ గా ఉంటే మాత్రం హాజరవ్వాల్సి ఉంటుంది. మరి హాజరు అవుతాడా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా అయితే ఉందని చెప్పాలి. ఒకవేళ కనుక ఇక్కడే లోకల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా హాజరవచ్చు. అయిన తర్వాత దానికి సంబంధించి సిఐడి ఏ విధమైనటువంటి వివరణ కోరనుందనేది మాత్రం తెలియాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండింటి నేపథ్యంలో ఇటు ప్రకాష్ రాజు అదే విధంగా విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా యాక్టర్సే. ఇద్దరికి సంబంధించి సినిమాల విషయంలో ఫిలిం కి సంబంధించి వాళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి ఆ షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళు రావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకాష్ రాజుకి సంబంధించి కావచ్చు, విజయ్ దేవరకొండకి సంబంధించి కావచ్చు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నోటీసుల నేపథ్యంలో ఈ రోజు 3 గంటలకు వాళ్ళకి హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరవుతే ఎలాంటి వివరణ వాళ్ళు ఇవ్వనున్నారు, అదే విధంగా సిఐడి ఏ విధమైనటువంటి వివరణ కోరనుందని మాత్రం తెలియాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తెలంగాణ సిఐడి విచారణ అయితే కొనసాగుతోంది. ఈ రోజు సినీ నటులు ప్రకాష్ రాజ్ అలాగే విజయ్ దేవరకొండను మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు అయితే వారు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. మరి వారు ఏ విధంగా